మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ పెద్దపల్లి ఈయన గారు 2 లక్షల డిమాండ్ చేయటం జరిగింది. ఒక శ్మశాన వాటిక బిల్లు గురించి 2 లక్షల డిమాండ్ కాంట్రాక్టర్ దగ్గర నుంచి 2 లక్షలు ఇస్తే నీ బిల్లు పాస్ చేస్తాను అని అనటం జరిగింది. ఈ యొక్క మున్సిపల్ ఏఈ సతీష్ కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదా చేయగా 30 లక్షలకు పైగా నెట్ క్యాష్ దొరికింది. మనోడు గట్టిపిండమే. ఈ విధంగా ఎంప్లాయీస్ని సతాయిస్తున్నటువంటి ఏఈ ఈ కాంట్రాక్టర్ దగ్గర మరి ఎన్ని లక్షలు ఎప్పటి నుంచి గుంజుతున్నాడో కానీ బాగా అలవాటైపోయాడు. ఈ మున్సిపల్ ఆఫీసుల్లో ఈ యొక్క కరప్షన్ని అరికట్టలేకపోతున్నటువంటి గత 10 సంవత్సరాల ప్రభుత్వం. వాటంతటికి అవే డెవలప్ అయిపోయి పాపం 30 లక్షలకు చేరిండి ఆయన. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. 30 లక్షల నెట్ క్యాష్ దొరికిందంటే ఇంట్లో ఇంకా లాకర్లలో ఎంత ఉందో, పొలాలు ఎన్ని ఉన్నాయో, బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయో. ఈయన ఏఈ మున్సిపల్ చూసారా? సోదాలు చేయండి, ఆలోచించండి. ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.